యా హలో అండి అందరికీ. ఇవాళ మనం చూడబోయే టాపిక్ వచ్చేటప్పటికి ఎన్పిటిఎల్ ఎగ్జామ్కి ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి అనేది మనం లైవ్లో చూపిస్తాను. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అనేది ఇంకొకసారి వీడియోలో చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఇప్పుడు కోర్స్కి ఎలా రిజిస్టర్ అవ్వాలో చూపిస్తాను. ఫస్ట్ అంతకంటే ముందు అసలు ఎన్పిటిఎల్ అంటే ఏంటి, దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు, అసలు ఏంటని దాని గురించి తెలుసుకుందాం. ఓకే అండి. ఎన్పిటిఎల్ స్టాండ్స్ ఫర్ నేషనల్ ప్రోగ్రామ్ ఆర్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. 2003లో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది 7 ఐఐటీస్, ఇండియాలో ఉన్న 7 ఐఐటీస్, ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనికి ఫండింగ్ ఇస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను. ఎప్పుడైనా సరే స్వయంకి లాగిన్ అయ్యేటప్పుడు మీ పర్సనల్ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఎందుకంటే కాలేజ్ మెయిల్ ఐడి అనేది మీరు కాలేజ్ వదిలి వెళ్ళిపోయిన తర్వాత మీకు పనికిరాదు, ఆర్ మీరు రిట్రీవ్ చేసుకోవడానికి కుదరదు. సో మీరు పర్సనల్ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకో విషయం అండి, ఎన్పిటిఎల్ గురించి. ఎన్పిటిఎల్ కోర్స్ మాత్రం, అంటే మీరు ఏ కోర్స్ అయినా రిజిస్టర్ అవ్వండి, ఫ్రీ అండి. సర్టిఫికేట్ మాత్రం ఒక ప్రొక్టోడ్ ఎగ్జామ్ రాయాలి, 1000 రూపీస్ కట్టాలి. 40% మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు. లైక్ ఆ సర్టిఫికేట్కి మీకు వాల్యూ ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ అసైన్మెంట్స్ ఉంటాయండి. లెక్చర్ అయిన తర్వాత అసైన్మెంట్లు పంపడం జరుగుతుంది. ఆ అసైన్మెంట్లు మీరు ఎంసిక్యూస్ కానీ, ప్రోగ్రామ్ కానీ, లేకపోతే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సంబంధించిన డిమాండ్ని మీరు తెలుసుకొని ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 4 వీక్సా, 8 వీక్సా, 12 వీక్సా అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 12 వీక్స్ కోర్స్ అయితే 12 అవుట్ ఆఫ్ 8 మాత్రం బెస్ట్ తీస్తారు. వాటిలో నుంచి మీకు మార్కులు అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి స్వయం ఎన్పిటిఎల్ అని టైప్ చేయండి అండి. స్వయం ఎన్పిటిఎల్ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ 2 కనపడతా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ స్వయం ఎన్పిటిఎల్ మీద క్లిక్ చేయండి. సెకండ్ దాని మీద. ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ చూడగానే చూసారా, ఇక్కడ పైన 7 ఐఐటీస్, కింద ఐఐఎస్సి ఉంది. ఇప్పుడు మీరేం చేయాలంటే సైన్ మీద క్లిక్ చేయండి అండి. సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత, అంటే ఇప్పుడు ఇంతకుముందే నేను ఉన్నాను కాబట్టి నాది ఇప్పుడు లాగిన్ అయింది. సో నేను సైన్ అవుట్ అవుతున్నాను మీ అందరికీ చూపించడానికి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఆర్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్లో ఉన్న అకౌంట్లు అనేవి రావడం జరుగుతుంది. సో నేను మీకు ఎగ్జాంపుల్కి ఒక మెయిల్ ఐడి తీసుకున్నాను. నా మెయిల్ ఐడి ఒకటి తీసుకున్నాను. దాని మీద క్లిక్ చేయగానే మీరు ఇలా వస్తుంది. ఇవన్నీ మీరు కంటిన్యూ కొట్టేసేయండి. నెక్స్ట్ మీరు సైన్ ఇన్ అవుతారండి, ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతారు, నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ మీకు ఎన్పిటిఎల్ కోర్స్ మీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ద్వారా రికమెండ్ చేసింది అయినా, లేకపోతే మీ ఇంట్రెస్ట్ ద్వారా నేర్చుకోవాల్సింది అనుకున్నా సరే ఇక్కడ సర్చ్ బాక్స్లో టైప్ చేయండి. ఇప్పుడు నేను ఒక కోర్స్ టైప్ చేస్తాను, అంటే నాకు సంబంధించి మా బోర్డ్ ఆఫ్ స్టడీస్ రికమెండ్ చేసింది. చూసారండి, రెస్పాన్సిబుల్ అండ్ సేఫ్ ఏఐ సిస్టమ్స్. దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అది కన్ఫర్మ్ చేస్తుంది మీరు సైన్ ఇన్ అయ్యే ఉన్నారని. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక పాపప్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది, అంటే లైక్ అక్కడే ఉంటుంది, ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఏంటి అని జాయిన్ ద కోర్స్ మీద క్లిక్ చేయాలండి. దానికంటే ముందు మీరు ఎప్పుడైనా సరే ఒక కోర్స్ లాగిన్ అవుతున్నారంటే కోర్స్ గురించి తెలుసుకోండి. లైక్ వాట్ ఈస్ ద కోర్స్, ఎవరెవరికి, అసలు ఏంటి, దేనికి సంబంధించింది ఏంటి. నెక్స్ట్ జాయిన్ ద కోర్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇవ్వండి. మీ పేరు ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ మెయిల్ ఐడి ఆటోమేటిక్గా రీడ్ అవుతుంది, మీ జెండర్ ఇచ్చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏ కంట్రీలో ఉంటున్నారని ఇచ్చేయండి. మ్యాక్సిమం అందరూ ఇండియాలోనే ఉంటారండి. లైక్ మీకు ఇంకేమైనా పనులు ఉంటే నెక్స్ట్ మీరుండే పిన్ కోడ్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా స్టేట్ అనేది వచ్చేస్తుంది. డిస్ట్రిక్ట్ గుంటూరు. ప్రొఫెషన్ అండి స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏమేమి చదువుతున్నారు. 4th ఇయర్ బ్యాచిలర్ కోర్స్ అయితే మీ ఇష్టం అండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. మీ అపార్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. ఐ హ్యావ్ అపార్ ఐడి మీద క్లిక్ చేసి అపార్ ఐడి ఇచ్చేసేయండి.
నెక్స్ట్ అండి ఇక్కడ స్వయం లోకల్ చాప్టర్ ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే మీరు తర్వాత తీసుకోవచ్చు. మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తర్వాత కాలేజ్ నేమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇక్కడ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా యూనివర్సిటీ నేమ్ రీడ్ అవుతుంది. ఓకే అండి, ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించాలి. యూనివర్సిటీ నేమ్ అనేది మీకు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ గురజాడ విజయనగరం అని వస్తుందండి. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, అందరికీ అలానే వస్తుంది. ఆటోమేటిక్ రీడింగ్ ఇబ్బంది లేదు. నెక్స్ట్ మీ కాలేజీలో మీ రోల్ నెంబర్ ఇవ్వండి. మీరు ఏం చదువుకున్నారో అండర్ గ్రాడ్యుయేట్ ఇచ్చేయండి. అకాడమిక్ ఏరియా అండి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇచ్చేయండి. స్టడీ ఇయర్ అండి 4th ఇయర్. నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రోల్ నెంబర్ ఇవ్వాలి. సో రోల్ నెంబర్ ఇస్తున్నాను. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని అడుగుతాయండి. ప్రొఫైల్ అనేది మీది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది. ఈ క్వశ్చన్స్ మీరు ఎందుకు ఈ కోర్స్ చేస్తున్నారు, ఇంప్రూవ్ జాబ్ కెరియర్స్ అని, లేకపోతే ఏదైనా సరే మీరు మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పాస్ ద ఎగ్జామ్, స్కోర్ వెల్ ఇన్ ద ఎగ్జామ్. ఇవి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి మీరు చదివి మీరు పెట్టేసేయండి అండి. ఓకే, ఇప్పుడు ఏమైందంటే మీరు కోర్స్కి లాగిన్ అయ్యారు. సో నో ప్రాబ్లం అండి, ఇక్కడ మీకు కనపడతా ఉంటుంది. ఇదంతా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మాకు దీని ద్వారా అంటే లైక్ మొబైల్ ఫోన్ ద్వారా మాకు బ్రౌజర్ ద్వారా చేసుకోవడం ఇష్టం లేదు, మాకు ఒక యాప్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే దానికి ఒక మంచి యాప్ ఉందండి. ఇదేనండి యాప్. స్వయం మీద క్లిక్ చేయండి. స్వయం మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఓకే అండి, అంటే నాకు ఇంతకుముందే నేను లాగిన్ అయ్యి ఉన్నాను. సో దానివల్ల మళ్ళీ నన్ను రీలాగిన్ అవ్వమంటుంది. ఒక్క నిమిషం. ఓకే అండి, ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు కోర్సెస్ చూసుకుంటే నేను ఈ 3 కోర్సెస్కి అనేది ఎన్రోల్ అవ్వడం జరిగింది. రెస్పాన్సిబుల్ అండ్ సేఫ్ ఏఐ సిస్టమ్స్ అండి. ఇక్కడ మీకు చూసారా, ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. పేమెంట్ అంటే మీరు ఇక్కడ రిజిస్టర్ అయ్యారో లేదో, పేమెంట్ కట్టి లేదో దాన్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు, రిజిస్టర్ అవ్వచ్చు. కోర్స్ నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి గో టు కోర్స్ మీద క్లిక్ చేయండి. గో టు కోర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎస్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఎన్పిటిఎల్ గురించి ఇంట్రడక్షన్ వీడియో అండి. అంటే లైక్ మీరు తీసుకున్న కోర్స్ గురించి, ఎన్పిటిఎల్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, ఎన్పిటిఎల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనుకోవాలనుకున్నా, వీక్1కి సంబంధించిన ఇంట్రడక్షన్ అంటే నా సిలబస్లో పార్ట్ అండి దాన్ని. ఇక్కడ మెటీరియల్స్ కూడా మీకు ఉంటాయి అన్నమాట. డౌన్లోడ్ వీడియోస్ అండి, అంటే మీరు అక్కడ లెక్చర్ వీడియోస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇదండి, ఇలాగ మీరు ఎన్పిటిఎల్కి రిజిస్టర్ అవ్వాలి. నెక్స్ట్ వీడియోలో మీకు పేమెంట్ ఎలా చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఏమైనా మధ్యలో మిస్టేక్స్ కానీ ఏమైనా చిన్న క్లాషెస్ వచ్చుంటే క్షమిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.